కోడలు సీటు కోసం అత్త చక్రం తిప్పుతున్నారా? పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టారా? కోడలను బై ఎలక్షన్ బరిలో దించేందుకు తెర వెనుక మంత్రాలు జరుగుతున్నాయా? ఇంతకు ఆ రెండు పార్టీలు ఆమెకు తోడ్పాటు అందిస్తాయా? మిగతా పాచికలు పారుతాయా? కోడలు కోసం అత్త ఎందుకు ఆత్రంగా తాపత్రయపడుతున్నారు? తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉత్కంఠ రేపుతుంది. అన్ని పార్టీలు ఆ సీటుపై కన్నేశాయి. దీంతో రోజుకు అభ్యర్థి పేరు తెరపైకి వస్తుంది. ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే చర్చ జోరుగా సాగుతుంది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ టికెట్ కోసం పార్టీలోని లేని ఆ నేత ప్రయత్నాలు చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ మహిళా నేత పేరు పొలిటికల్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను తెలంగాణ బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కమ్మ సామాజిక వర్గ ఓటు బ్యాంకుతో పాటు ఆంధ్ర సెటిలర్స్ ఓట్లు ఎక్కువగా ఉన్నారు. అలాగే ముస్లిం ఓటర్లది కీలక పాత్ర. కాంగ్రెస్ మజ్లిస్ మధ్య అంగీకారం కుదిరితే హిందూ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవాలని వ్యూహరచన చేస్తుంది తెలంగాణ కమలదళం. అందుకే నందమూరి వారసురాలు సుహాసిని పేరును తెరపైకి తెస్తున్నారు. గతంలో కుక్కటిపల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు సుహాసిని. ఆ తర్వాత పెద్దగా పసుపు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్న దాఖలాలు లేవు. అయితే కోడలి కోసం అత్త పెరవి చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి తన కోడలైన సుహాసిని పేరును జూబ్లీహిల్స్ బైపోల్ కోసం ప్రతిపాదిస్తున్నారట. బీజేపీ టికెట్పై బరిలో దిగితే అటు టీడీపీ ఇటు జనసేన కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉందని లెక్కలేస్తున్నారట. తెలంగాణలోనూ కూటమిగా జట్టు కట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. అందుకే జూబ్లీహిల్స్ నుంచి బీజేపీ అభ్యర్థిగా సుహాసిని పోటీలో నిలిపేందుకు బీజేపీ ఎంపీ పురంధరేశ్వరిని రంగంలోకి దిగినట్లుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే అత్త కోడలు సమావేశమైనట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. టీడీపీ బ్యాక్గ్రౌండ్ కమ్మ సామాజిక వర్గం సపోర్టుతో సుహాసిని పోటీ చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా తెలంగాణలో టీడీపీ రీఎంట్రీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనుకూలమైన సమయం అని చెప్పుకుంటున్నారు తమ్ముళ్ళు. ఇక ఇదే అంశం పైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు రాజ్ న్యూస్ ప్రతినిధి రాజు. తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉత్కంఠకు సంబంధించి మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? కోడలు సుహాసిని సీటు కోసం అత్త చక్రం తిప్పుతున్నారా? పురంధరేశ్వరి పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టారా? కోడలను బై ఎలక్షన్లో బరిలో దించేందుకు తెర వెనుక మంత్రాలు జరుగుతున్నాయా? పార్టీలో బీజేపీ పార్టీలో ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి? మనం వింటున్న ఈ వార్త ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అంటారు? రైట్ చక్రి, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలే కాకుండా ఏపీలో ఉన్నటువంటి కీలక నేతలు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం పైన ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా తెలంగాణలో ప్రత్యామ్నాయంగా అవతరించాలనేటటువంటి లక్ష్యంతో వ్యూహంగా ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాజపా జెండా ఎగరవేయాలనేటటువంటి వ్యూహంతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇప్పటికే గ్రౌండ్లోకి దిగినటువంటి పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ కు చెక్ పెట్టాలంటే ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి పార్టీలు తమ బలాన్ని నిరూపించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ లో విజయకేతనం ఎగరవేస్తే గనక వచ్చే అసెంబ్లీ నాటికి, అదేవిధంగా త్వరలో రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఆయా పార్టీలు జూబ్లీహిల్స్ లో విజయం సాధించినటువంటి పార్టీలు తర్వాత ఫలితాలు మారుస్తాయి అనేటటువంటి నమ్మకంతో రాజకీయ పార్టీలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అటు నందమూరి వెంకట సుహాసిని పేరు తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆమె ప్రస్తుతం బీజేపీలో లేరు, ఆ బీజేపీ సభ్యత్వం కూడా తీసుకోలేరు. కాకపోతే గనక ఏపీలో మొన్నటి విజయ దుందుబి మోగించినటువంటి కూటమి ఏదైతే ఉందో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఇక్కడ జూబ్లీహిల్స్ లో ఫోకస్ చేయాలి. ఆ యొక్క మూడు పార్టీల కూటమిగా ఎన్నికల బరిలో దిగితే గనక ఎటువంటి పరిణామాలు ఉంటాయి, గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి అంచనాలు బీజేపీ వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మొన్నటి ఎన్నికల్లో కూడా మొన్న జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో టీడీపీ ఈ ఎన్నికలకు దూరంగా ఉంది. కేవలం ఆంధ్రప్రదేశ్ మీద మాత్రమే ఫోకస్ చేసింది. అయితే గతంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి మొన్నటి వరకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ మొదటిసారిగా అసెంబ్లీలో
అడుగుపెట్టింది కూడా పసుపు రంగు జెండాతో టీడీపీ బీఫామ్ మీదే గెలిచారు. అయితే అక్కడ ఇప్పటికీ టీడీపీ అభిమానులు ఉన్నారు. మరోవైపు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత సుహాసినిగా ఉన్నారు. మరోవైపు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటర్లు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అధికంగా ఉంటారు. మరోవైపు ఈ రెండు అంశాలే కాకుండా ఏపీ సెటిలర్స్ ఓట్స్ కూడా అత్యంత కీలకంగా జూబ్లీహిల్స్ లో ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఆ రెండు ఓటు బ్యాంకులు కూడా కాంగ్రెస్ పార్టీకి కాకుండా బీజేపీ వైపు తిప్పుకోవాలంటే, అదేవిధంగా కూటమి వైపు తిప్పుకోవాలంటే గనక సుహాసిని బరిలో దింపితే ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయనేటటువంటి చర్చ అయితే కొనసాగుతా ఉంది. మరోవైపు కాంగ్రెస్ ఎంఐఎం పొత్తులో గనక ఈ యొక్క ఒప్పందంలో గనక పోటీ చేస్తే గనక అటు మైనార్టీలకు వ్యతిరేకంగా ఉండేటటువంటి హిందూ ఓటు బ్యాంకును బీజేపీ వైపు తిప్పుకునేటటువంటి ఛాన్స్ ఉంటుంది అనేటటువంటి ఆలోచనలో కూడా బీజేపీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా తెలంగాణలో జన సైనికులు కూడా బలంగా ఉన్నారు. మరోవైపు టీడీపీ క్యాడర్ కూడా ఇప్పటికీ బలంగా ఉన్నటువంటి పార్టీగా ఉంది. మరోవైపు బీజేపీ కూడా గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ అన్ని సామాజిక సమీకరణాలతో పాటుగానే సుహాసిని నందమూరి వెంకట సుహాసిని కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత, అటు నందమూరి వారసురాలుగా ఉన్నటువంటి నేతగా ఉంది కాబట్టి ఆమెకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేటటువంటి చర్చ అయితే కొనసాగుతా ఉంది. మరోవైపు టీడీపీలో ఆమె ఇప్పటి వరకు టీడీపీలోనే కొనసాగుతా ఉన్నారు. బీజేపీలో ఈ యొక్క టికెట్ దక్కితే కనుక బీజేపీలో చేరుతారా అనేటటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నందమూరి వెంకట సుహాసిని కుక్కట్పల్లి నియోజకవర్గంలో పోటీ చేశారు. గత 2018 ఎన్నికల్లో ఆమె 2వ స్థానంలో పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఓవరాల్ గా ఈ యొక్క ఆమెకు 2వ స్థానానికి పరిమితమైనప్పటికీ కూడా ఆమె నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఉన్నారు. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి పక్కనే ఉండేటటువంటి కుక్కట్పల్లి నియోజకవర్గం కూడా ఉంటుంది కాబట్టి ఆమె ఆయా ప్రభావం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర సెటిలర్స్ ఓటు బ్యాంకుతో పాటుగానే అక్కడ ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గ ఓటు బ్యాంకు, టీడీపీ, బీజేపీ, జనసేన ఓటు బ్యాంకు కూడా కలిసి వస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు అవకాశాలు దక్కుతాయనేటటువంటి అంచనాలు బీజేపీ వేస్తా ఉంది. మరోవైపు ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి దగ్గుబాటి పురంధేశ్వరి ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. ఆమె కేంద్రంతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. ప్రస్తుతం ఆమె కోడలైనటువంటి నందమూరి వెంకట సుహాసిని రాజకీయ భవిష్యత్తు నిలబెట్టేందుకు కూడా ఆమె సకల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తా ఉంది. ఇటీవలనే నందమూరి సుహాసినితో దగ్గుబాటి పురంధేశ్వరి భేటీ అయినటువంటి అంశం కూడా మనకు తెలుసు. అయితే ఈ యొక్క భేటీలో కూడా ప్రధానంగా కొంత చర్చ జరిగినట్లు తెలుస్తా ఉంది. అయితే పూర్తి స్థాయిలో కూడా నందమూరి వారసురాలు, మరోవైపు దగ్గుబాటి పురంధేశ్వరి తెర వెనుక ఆమె చక్రం తిప్పేటటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా అన్ని సామాజిక సమీకరణాలు కలిసి వస్తే కనుక ఆమె బరిలో దిగేటటువంటి అవకాశం స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా కొందరు బీజేపీ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నటువంటి కొందరు నేతలు కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే చేయి దాకా వచ్చినటువంటి టికెట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అనివార్యంగా లభించాయి. ఈ నేపథ్యంలో కూడా పార్టీ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్న నేపథ్యంలో కూడా అటు టీడీపీ అలయన్స్ లో టీడీపీకి కట్టబెడితే గనక మేము ఇన్ని రోజులు పార్టీలో పనిచేసి ఏం లాభం అనేటటువంటి కొత్త సమీకరణాలు తెరపైకి తెస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ గెలిపే లక్ష్యంగా రాజకీయాలు చేస్తూ ఉంటాయి. గెలుపు ఎక్కడ అవకాశాలు కల్పిస్తే గనక గెలుపు ఎవరికి దగ్గరగా చేరువలో ఉంటే గనక వారికే టికెట్ దక్కుతూ ఉంది. గతంలో మనం కూడా చూసాం, మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరక ముందుకే కడియం కావ్యకు వరంగల్ పార్లమెంటు టికెట్ కూడా కట్టబెట్టినటువంటి పరిస్థితి. ఇటువంటి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని భావిస్తే గనక బీజేపీ యొక్క టికెట్ను సుహాసినికి కట్టబెట్టేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. అంతేకాకుండా ఆమె అత్తైనటువంటి దగ్గుబాటి పురంధేశ్వరి కూడా బీజేపీ అధిష్టానంతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆమె చక్రం తిప్పితే గనక సుహాసినికి ఇక్కడ పార్టీలో అటు టికెట్ దక్కేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఆ టికెట్ కట్టబెట్టిన తర్వాత ఆమె బీజేపీ కండువా వేసుకుంటారా, లేదంటే టీడీపీ నుంచే 3 పార్టీల జెండాలు వేసుకొని ప్రచారం చేస్తారా అనేటటువంటి అనుమానాలు అయితే, ఆ ఉత్కంఠ అయితే కొంత
జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లకు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్నటువంటి ఓటు బ్యాంకును, సామాజిక సమీకరణాలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నిటినీ బేరీజు వేసుకొని చూస్తే కనుక ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో సుహాసినికి అగ్రనేతల అండదండలు, మరోవైపు టీడీపీ అధినేత జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి చంద్రబాబు తో ఉన్నటువంటి రిలేషన్ కావచ్చు, అటు దగ్గుబాటి పురంధేశ్వర్తో ఉన్నటువంటి రిలేషన్ కావచ్చు, అన్నిటినీ కూడా బేరీజు వేసుకొని మరోవైపు జనసేనకు సంబంధించి ఇటీవలనే ఆయన వారాహి పాదయాత్ర ప్రారంభించిన నేపథ్యంలో కూడా కొండగట్టు నుంచి ప్రారంభించారు. ఆ యాత్రకు కూడా ఊహించని రెస్పాన్స్ వచ్చింది. తెలంగాణలో కూడా జన సైనికులు బలంగా పనిచేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి క్యాడర్ బలంగా పనిచేసే ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో టికెట్తో పాటుగానే విజయం కూడా తమ ఖాతాలో వేసుకోవచ్చు అనేటటువంటి భావనలో ఉంది. మరోవైపు త్వరలోనే తెలంగాణలో కూడా టీడీపీ రీఎంట్రీ ఇవ్వబోతుందని ఎప్పటికప్పుడు బాబు ఇండికేషన్స్ ఇస్తున్న నేపథ్యంలో కూడా ఇదే అదునైనటువంటి సమయంగా కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను ఆయన సీరియస్గా తీసుకొని ఈ యొక్క టికెట్ను సుహాసిని కట్టబెడతారా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. జోరుగా సుహాసిని పేరైతే ఈ యొక్క జూబ్లీ హిల్స్ టికెట్ కోసం ఒకవైపు చక్రం తిప్పుతూనే ఉన్నారు, మరోవైపు పలువురితో మంతనాలు జరుపుతూ ఉన్నారు. ఈ యొక్క టికెట్ ఆమె కన్ఫర్మ్ అయితే గనక ఎట్టి పరిస్థితుల్లో విజయం తమదే అనేటటువంటి ధీమాతో కూడా ఉన్నట్లు మనకు ఇంటర్నల్ గా సమాచారం అంతా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పైన అన్ని రాజకీయ పార్టీలు ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. చక్రి రైట్, థ్యాంక్ యూ రాజు.